పూర్వం అవంతి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహారాజు వీరసేనుడు పరిపాలించేవాడు. ఆ సంపన్నమైన రాజ్యానికి ఏకైక వారసురాలు రాకుమారి రూపవతి. రూపవతి పేరుకు తగ్గట్టే అపురూప సుందరి. కాని ఆమెకు ఎంత అందముందో అంతకు మించిన అహంకారం కూడా ఉంది. నా అంత అందగత్తే ఈ సృష్టిలోనే లేదు అనే గర్వం ఆమె నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆమె తన సమయమంతా అద్దం ముందు గడపడానికే ఇష్టపడేది. రాజ్యపాలన గురించి కాని, ప్రజల బాగోగుల గురించి కాని ఆమెకు ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. ఆమె చెలికత్తె మాలతి ఎప్పుడూ ఆమెను పొగుడుతూనే ఉండాలి. లేదంటే రాకుమారికి కోపమొచ్చేది. ఒకరోజు ఉదయం, మాలతీ, ఈరోజు నా ముఖంలో కాంతి నిన్నటికంటే కాస్త తగ్గినట్టనిపిస్తోంది. అలా అనకండి రాకుమారి. నిన్నటికంటే ఈరోజే మీ ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. ఆ ముత్యాల హారం మీ మెడలో పడటం వల్ల ఆ ముత్యాలకే అందమొచ్చింది. నిజమే అంటావా? కాని పక్క రాజ్యపు రాకుమారి సౌందర్య గురించి నిన్న మన గూఢచారి గొప్పగా చెప్తుంటే విన్నాను. ఆమె కళ్ళు కలువరేకుల్లా ఉంటాయట. నా కళ్ళ కంటే అందంగా ఉంటాయంటావా? అసంభవం రాకుమారి. మీ కళ్ళు జింక కళ్ళను మించిపోతాయి. ఆ రాకుమారి సౌందర్య మీ కాలిగోటికి కూడా సరిపోదు. ఈ భూమ్మీద మీరే అత్యంత అందగత్తె. బాగా చెప్పావు. ఎవరైనా నా అందాన్ని చూసి దాసోహమవ్వాల్సిందే. ఇలా వారి సంభాషణ సాగుతుండగా మహారాజు వీరసేనుడు అక్కడికొచ్చారు. ఆయన ముఖంలో ఏదో చింత కనిపిస్తోంది. అమ్మా రూపవతి, ఎంతసేపు ఆ అద్దం ముందే ఉంటావా? ఈరోజు మన ఆస్థానానికి ప్రముఖ ఋషివర్యులు జ్ఞానానంద స్వామివారు వస్తున్నారు. వారు త్రికాల జ్ఞానులు. నీ జాతకం చూపించి నీ వివాహం గురించి మాట్లాడాలి. త్వరగా సిద్ధమవు తల్లి. నాన్నా, మళ్ళీ పెళ్లిగోరనా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ రాజకుమారుడు అందగాడై ఉండాలి. లేదంటే నా అందాన్ని పొగిడే కవి అయ్యుండాలి. ఆ ముసలి ఋషులు నాకేం చెబుతారు? వాళ్లకందం విలువ ఏం తెలుసు? అమ్మా, అలా మాట్లాడకూడదు. అందం శాశ్వతం కాదు, గుణం శాశ్వతం. స్వామివారు గొప్ప మహిమలు కలవారు. వారి ఆశీస్సులుంటే నీ జీవితం బావుంటుంది. నా మాట కాదనకు. సరే, మీరంతగా బతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. రూపవతి అయిష్టంగానే సభామండపానికి వెళ్ళింది. అక్కడ జ్ఞానానంద స్వామివారు ఆసీనులై ఉన్నారు. ఆయన తేజస్సు చూసి అందరూ నమస్కరించారు. కాని రూపవతి మాత్రం అహంకారంతో తల పైకెత్తి నిలబడింది. రాకుమారి, రా కూర్చో. దేవుడు నీకు అద్భుతమైన రూపాన్నిచ్చాడు. నాకు తెలుసు. మీరు కొత్తగా చెప్పేదేముంది? నా అందం గురించి చెప్పడానికొచ్చారా? లేక జాతకం చూడటానికొచ్చారా? రూపవతి, అపచారం అపచారం. స్వామివారితో మాట్లాడే పద్ధతేనా ఇది? వీరసేన, వదిలే. ఆమెకు ఇంకా లోకం తెలీదు. రాకుమారి, అందమనేది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది. బాహ్య సౌందర్యం చూసి గర్వపడటం, ఎండమావిని చూసి నీరు అనుకోవడం ఒక్కటే. నీ గర్వం నీ కళ్లకు గంతలు కట్టింది. చాలు ఆపండి. నా అందం గురించి విమర్శించడానికి మీరెవరు? మీరు అడవుల్లో ఉండే సన్యాసులు. సౌందర్యం గురించి మీకేం తెలుసు? అందవిహీనంగా ఉండే మీకు నా అందం చూసి అసూయగా ఉన్నట్టుంది. ఆ అహంకారంతో నిండిన మాటలకి జ్ఞానానంద స్వామివారి ముఖం గంభీరంగా మారింది. రాకుమారి, నీకు నీ అందం మీద ఉన్న వ్యామోహం, ఇతరుల పట్ల నీకున్న చిన్నచూపు హద్దులు దాటాయి. నీకు గుణపాఠం చెప్పక తప్పదు. నువ్వు దేనినైతే చూసి విర్రవీగుతున్నావో అది నీకు లేకుండా పోతుంది. అంటే ఏం చేయబోతున్నారు? ఇది శాపం కాదు, నీకు అవసరమైన పాఠం. ఈ క్షణం నుండి నీ బాహ్య సౌందర్యం మాయమైపోతుంది. ఆయన అలా అనగానే ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టయింది. అందరూ చూస్తుండగాని రూపవతి రూపం మారిపోయింది. ఆమె చర్మం నల్లగా అందవిహీనంగా మారింది. వద్దు, వద్దు. ఏంటిది? నా అందమేది? తండ్రిగారు, చూడండి. ఈయన నన్ను ఏం చేశారు? నేనిలా బతకలేను. నా అందం నాకు కావాలి. స్వామి, క్షమించండి. నా కూతురు అజ్ఞాని. ఆమెకు ఇంత పెద్ద శిక్ష వేయవద్దు. దయచేసి శాప విమోచనం చెప్పండి. మహారాజా, ఇది ఆమె మేలుకోసమే. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం గొప్పదని ఆమెకి తెలియాలి. శాప విముక్తి జరగాలంటే మాయా సరోవరం అనే కొలను నీటిని తాగాలి. అప్పుడే ఆమెకు తన అందం తిరిగి వస్తుంది. కాని అది జరగాలంటే ఈమె ఈ రాజభవనం వదిలి సామాన్యురాలిగా అడవి మార్గంలో ప్రయాణించాలి.
రూపవతికి వేరే దారి లేదు. తన అందాన్ని తిరిగి పొందాలన్న కోరికతో ఆమె రాజ్యభోగాలను వదిలి సాధారణ దుస్తులు ధరించి ఒంటరిగా అడవిబాట పట్టింది. అడవి మార్గం చాలా కఠినంగా ఉంది. ఎండ మండిపోతుంది. ఇన్నాళ్ళు రాజభోగాలు అనుభవించిన రాకుమారికి నేలమీద నడవటం నరకంలా ఉంది. కొంత దూరం వెళ్ళాక ఆమెకు ఒక యువకుడు ఎదురుపడ్డాడు. అతను చూడ్డానికి చాలా అందంగా తేజస్సుతో ఉన్నాడు. కాని అతను సామాన్య బాటసారిలా దుస్తులు ధరించి ఉన్నాడు. అతని పేరు మహేంద్రుడు. మహేంద్రుడు రూపవతిని చూసి ఆగాడు. ఆమె అలసటను గమనించాడు. చాలా అలసిపోయినట్టున్నారు. ఈ ఎండలో ఒంటరిగా ఎక్కడికెళ్తున్నారు? నాకు ఎవరి సాయం వద్దు. మీ దారిన మీరు వెళ్ళండి. అడవిలో అందరూ తోడు కోరుకుంటారు. మీరు వింతగా మాట్లాడుతున్నారు. ముఖం చూపించడానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారు? నీకు నా ముఖం చూస్తే అసహ్యం వేయటం లేదా? నేను అందవిహీనంగా ఉన్నాను కదా. అందమంటే చర్మం రంగులో ఉండదు. కష్టపడే తత్వంలో, ఎదుటివారితో మాట్లాడే తీరులో ఉంటుంది. ఈ అడవిలో క్రూరమృగాలుంటాయి. మీకు అభ్యంతరం లేకపోతే మనం కొంత దూరం కలిసి ప్రయాణించవచ్చు. రూపవతికి అతని మాటలు వింతగా అనిపించాయి. తనను అందరూ అందగత్తెగానే చూశారు తప్ప మనిషిగా చూడలేదు. ఇతను తన నల్లటి అందవిహీన రూపాన్ని కూడా పట్టించుకోకుండా గౌరవంగా మాట్లాడుతున్నాడు. సరేనని తల ఊపింది. ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించారు. దారిలో వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మాయా సరోవరం అనే కొలను దగ్గరికి వెళ్తున్నానని రూపవతి మహేంద్రుడికి చెప్పింది. తన శాపవిముక్తి కోసం వెళ్తున్నానని చెప్పింది. మీరెవరు? కాని ఇలా అడవిలో ఎందుకు తిరుగుతున్నారు? నా పేరు మహేంద్రుడు. నేను నిజమైన సౌందర్యాన్ని వెతుకుతున్నాను. నిజమైన సౌందర్యమా? అంటే అందమైన అమ్మాయి కోసమా? కాదు. నేను చాలామంది అందగత్తెల్ని చూశాను. కాని వారిలో గర్వం, అహంకారం, స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించలేదు. నిజమైన సౌందర్యమంటే త్యాగం, ప్రేమ, దయ. అవి ఉన్న మనిషి కోసం వెతుకుతున్నాను. అందముంటే గర్వముండటంలో తప్పేముంది? అందమెప్పుడు బాధ్యతను పెంచాలి కాని అహంకారాన్ని కాదు. పువ్వుకు అందముంది కాని అది సువాసనను పంచుతుంది. నదికి అందముంది కాని అది దాహాన్ని తీరుస్తుంది. ఉపయోగపడని అందం గర్వంతో కూడిన అందం వలన ఏం ప్రయోజనం? మహేంద్రుడి మాటలు రూపవతి మనసులో బలంగా నాటుకుపోతున్నాయి. ఆమె ఇన్నాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు తప్పు అనిపిస్తున్నాయి. నేనందంగా ఉన్నప్పుడు ఎవ్వరికీ సాయం చేయలేదు. అందుకే నాకీ శిక్ష పడిందా అని ఆలోచించసాగింది. వారు నడుస్తూ ఉండగా దారి పక్కన ఒక ముసలవ్వ మూలుగుతూ కనిపించింది. ఆమె కాలికి పెద్ద గాయమయ్యింది. దాంతో ఆవిడ నడవలేకపోతుంది. అయ్యో, ఆ అవ్వని చూడు, గాయంతో బాధపడుతోంది. ఆమె మురికిగా ఉంది. దగ్గరికి వెళ్తే మనకు దుర్వాసన వస్తుంది. మనకెందుకు ఆమె గురించి? అందవిహీనంగా ఉన్నానని బాధపడుతున్నావు. కాని తోటి మనిషి బాధను చూసి జాలిపడలేకపోతున్నావు. ఇదే అసలైన వైకల్యం. మహేంద్రుడు వెంటనే ఆ అవ్వ దగ్గరికి వెళ్లి ఆ అవ్వకి సహాయం చేయటం మొదలుపెట్టాడు. రూపవతి ఇదంతా గమనిస్తోంది. ఒక సామాన్య బాటసారి ఏ సంబంధం లేని ముసలావిడకు అంత సేవ చేస్తుంటే తను రాకుమారి అయుండి కూడా ఏమీ చేయలేకపోయానని సిగ్గుపడింది. మహేంద్రుడి ముఖంలో ఆ అవ్వకు సేవ చేశాక కనిపించిన తృప్తి ఏ అద్దంలోనూ ఆమెకు కనిపించని అందంలా అనిపించింది. దాంతో రూపవతి మెల్లిగా మహేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి. నేను తప్పుగా ఆలోచించాను. మీకు సాయం చేస్తాను. పర్లేదు, ఇప్పటికైనా గ్రహించావు. సంతోషం. రా, ఈ అవ్వకు దాహం వేస్తోంది. అవ్వకు నీళ్ళివ్వు. రూపవతి ఆ అవ్వకు నీళ్లు తాగించింది. అవ్వ ఆప్యాయంగా చల్లగా ఉండు తల్లి అని దీవించింది. ఆ మాట వినగాని రూపవతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన అందాన్ని పొగిడినప్పుడు రాని ఆనందం ఆ అవ్వ దీవెనలో దొరికింది. ఇద్దరూ మళ్లీ ప్రయాణం సాగించారు. కొన్ని రోజులకి వారు మాయా సరోవరం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ చిన్న ధారగా నీళ్లు మెరుస్తున్నాయి. రూపవతి తన పాత్రలో నీళ్లు మొత్తం నింపుకుంది. ఇక నాకు విముక్తి. నేను మళ్లీ అందగత్తెనవుతాను అని సంబరపడింది. అంతలో పొదల్లోంచి ఒక ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే ఒక జింకపిల్ల తీవ్ర గాయంతో విలవిల్లాడుతుంది. దాని తల్లి జింక పక్కనే నిలబడి దీనంగా చూస్తోంది. అయ్యో, ఎవరో వేటగాడు కొట్టినట్టున్నాడు. పాపం, ఎంత అందమైన కళ్ళు దానివి. ఈ కళ్ళు మూసుకుపోతాయా? ఔషధ గుణాలున్న నీరేమైనా ఉంటే దీని ప్రాణం దక్కవచ్చు. రూపవతి చేతిలో మాయా సరోవరం నీరు ఉంది.
ఆ నీటికి ప్రాణశక్తినిచ్చే గుణం, శాపాలను పోగొట్టే గుణం ఉంది. కాని ఆ నీరు ఒక్కరికోసమే సరిపోతుంది. అది ఆ జింకకి పోస్తే తన శాపం పోదు. తాను కొన్నేళ్లు ఇలాగే ఉండిపోవాలి. మళ్ళీ ఆ నీరు దొరుకుతుందో లేదో కూడా తెలీదు. ఒకవైపు తన అందం, మరోవైపు ఆ జింకపిల్ల ప్రాణం. రూపవతి మనసులో ఘర్షణ మొదలైంది. ఆమెకు జ్ఞానానంద స్వామి మాటలు గుర్తొచ్చాయి. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం గొప్పదని మహేంద్రుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజమైన సౌందర్యమంటే త్యాగం, దయ అని. దీని ప్రాణం పోకూడదు. ఆ జింకపిల్లకి ఆ మాయా సరోవరం నీళ్ళిస్తుండగా, ఆగు. ఆ నీళ్లు నీ శాప విమోచనం కోసం కదా. అవి దీనికి వాడితే నువ్వు కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోతావు. ఆలోచించుకో. ఆలోచించాను మహేంద్ర. ఇన్నాళ్ళు నేను అద్దంలో నా అందాన్ని చూసుకున్నాను. ఇప్పుడే నాకు నా అసలైన రూపం కనిపిస్తోంది. ఒక ప్రాణాన్ని కాపాడటం కంటే నా అందం ఎక్కువ కాదు. నేను ఇలా ఉన్నా నాకు పర్లేదు. రూపవతి వెంటనే తన పాత్రలోని నీళ్లను గాయం మీద చల్లింది. ఆశ్చర్యకరంగా క్షణాల్లో గాయం మారిపోయింది. ఆ దృశ్యం చూసి మహేంద్రుడి కళ్లల్లో మెరుపు మెరిసింది. రూపవతి ముఖంలో ఒక అద్భుతమైన కాంతి వచ్చింది. అద్భుతం. నువ్వు చేసింది సామాన్యమైన త్యాగం కాదు. అంతలో ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి రూపవతి మీద పడింది. జ్ఞానానంద స్వామి స్వరం వినిపించింది. రాకుమారి, నువ్వు గెలిచావు. నీలోని స్వార్థం పోయింది. త్యాగం, దయ అనే గుణాలు నీలో మొలకెత్తాయి. నువ్వు ఆ జింకపిల్ల ప్రాణం కోసం నీ అందాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. ఇదే అసలైన సౌందర్యం. నీ శాపం తొలగిపోయింది. ఆ కాంతి మాయమయ్యేసరికి రూపవతి తన పాత రూపం కంటే అందంగా మారిపోయింది. ఆమె ముఖంలో అహంకారం లేదు. ప్రశాంతత, దయ అని కొత్త కళ వచ్చింది. ఆమె కళ్ళు ఇప్పుడు నిజంగానే నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. మహేంద్రుడు ఆమెను చూసి ఆశ్చర్యపోలేదు. చిరునవ్వు నవ్వాడు. ఇది నిజమేనా? నాకు నా రూపం తిరిగొచ్చిందా? కాని నాకిప్పుడీ రూపం ముఖ్యమనిపించటం లేదు. ఆ జింకపిల్ల బతికింది కదా, అదే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. ఆ సంతోషమే నీ అందమని నేను చెప్పాను కదా. నేను నిజమైన సౌందర్యాన్ని వెతుకుతున్నానని. అది నాకు దొరికింది. అంటే? నేను పొరుగు రాజ్యమైన పాంచాల యువరాజును. నేను మారువేషంలో దేశాటన చేస్తూ మంచి గుణాలున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలని వెతుకుతున్నాను. రూపవతి, ఇప్పుడు నువ్వు కేవలం అందెగత్తవి మాత్రమే కాదు, అంతకంటే మంచి మనసున్న దానివి. నన్ను వివాహం చేసుకుంటావా? రూపవతి ఆశ్చర్యపోయింది. తనతో ఇన్నాళ్లు తోడుగా నడిచింది యువరాజా? రాకుమారా, నేను ఇన్నాళ్లు మిమ్మల్ని సామాన్యుడిలా భావించి మాట్లాడాను. కాని మీరు నా అందం చూసి కాకుండా నా గుణాన్ని పరీక్షించి నన్ను కోరుకున్నారు. మీలాంటి వారికి సగభాగం కావటం నా అదృష్టం. ఇద్దరూ కలిసి రాజ్యానికి తిరిగొచ్చారు. మహారాజు వీరసేనుడు తన కూతురిలో వచ్చిన మార్పును చూసి పొంగిపోయాడు. ఆమె కేవలం రూపంలోనే కాదు, ప్రవర్తనలో కూడా దేవతలా మారింది. స్వామి జ్ఞానానంద, మీరు నా కూతురికి పునర్జన్మనిచ్చారు. మహారాజా, నేను దారి చూపించానంతే. నడిచింది ఆమె. కష్టాలు మనిషిని రాటుదేలుస్తాయి. ఇప్పుడామె నిజంగా అందమైన రాకుమారి. విక్రమసింహుడు రూపవతి వివాహం వైభవంగా జరిగింది. రూపవతి ఇక ఎప్పుడూ అద్దం ముందు కూర్చోలేదు. రాజ్య ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ, తన సేవాగుణంతో రాజ్యాన్ని సుభిక్షంగా మార్చింది. ప్రజలు ఆమె అందం కంటే ఆమె మంచితనాన్ని ఎక్కువగా పొగిడేవారు. ఆమె స్థాపించిన విద్యాలయాలు, ధర్మశాలలు, వైద్యశాలలు ఆమె కీర్తిని వ్యాపింపచేశాయి.